మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఆలస్యం అయినప్పటికీ, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, కుటుంబపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో, అదేవిధంగా వృత్తిపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ముఖ్యంగా తల్లి పెద్దల ప్రోత్సాహంతో ఆశించిన ఫలితాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దాంతోపాటుగా ఆశించిన విషయాలలో అభివృద్ధితో పాటుగా ఆరోగ్య విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులలో, మీ యొక్క కుటుంబంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఆశించిన విషయాలలో ధైర్యం, మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం పెరిగే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. పరాక్రమవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాల్లో వ్యక్తుల యొక్క సహకారం, సజ్జన సహకారం, మానసిక ప్రశాంతత అన్నీ కూడా మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. అదేవిధంగా సభ్యుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆలోచనలు, నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ కృషి, మీ ఇతరుల యొక్క సహకారం అన్నీ మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన ఆలోచనలకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహనానికి సంబంధించిన విషయంలో కూడా తగిన శ్రద్ధ, జాగ్రత్తలు చూపించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక భావోద్వేగాలకి గురి కాకుండా, ముఖ్యంగా మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత దృష్టి కేటాయిస్తూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.